దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదామండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చాలండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలటండి. ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చదవాలి. ఎందుచేతనంటే అది ధర్మశాస్త్ర గ్రంథం. దాంట్లో ఒక పొల్లైనా ఒత్తైనా విడిచిపెట్టకుండా దాని ప్రకారంగా మనం చదువుకోవాలి. పొల్లు ఎగ్గొట్టకూడదు, పొల్లు మళ్ళీ కలపకూడదు. చాలా జాగ్రత్తగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి అన్నాడండి. ఇంకోసారి అంటాడు, యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. చదువుదామా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు ప్రతిరోజు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపచేసి చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా గ్రంథమును పరిశీలించి చదివితే ఆయన చేసే ఒక అద్భుతమైన పని ఏంటంటే ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. మానవుడు వర్ధిల్లాలంటే, ప్రయోజకుడు కావాలంటే, గొప్పవాడు కావాలంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి. అందులో రాయబడిన ప్రతి మాటను బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల దేవుని వాక్యము ఎలా చెప్పిందో అలా చేస్తే దేవుడు వర్ధిల్లింపచేస్తాడు. ఈ 3 దినాలు ఉపవాస కూడికల పరమార్థం ఏమిటంటే దేవుని మందిరములో ఉన్న దేవుని పిల్లలైన మనం వర్ధిల్లాలి, వృద్ధి చెందాలి, అభివృద్ధిలోకి రావాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి, అనేక మందికి చేయూతనిచ్చేవారముగా ఉండాలి, పిల్లలు గొప్పవారు కావాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే మనం ఏం చేయాలంటే వర్ధిల్లింపగలిగినట్లుగా ఉండాలి అంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించాలి, వాక్య ప్రకారంగా నడుచుకోవాలి అంటున్నాడు. అంతేకాకుండా మరొకసాట మహాజ్ఞాని అయిన దేవాది దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బోధనలో నుంచి మరొక మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ధర్మశాస్త్రములో రాయబడిన మాట ఒక ఒత్తైనా పొల్లైనా తీసివేసేది కాదు, కలిపేది కాదు. అందుకే ధర్మశాస్త్రములో రాయబడిన ప్రతి మాటని పరిశీలించి చదవాలి. మనం వర్ధిల్లాలంటే వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. ప్రతిరోజు దైవదాసులు బోధించే వాక్య ప్రకారంగా మనం జీవిస్తే ఈ 3 దినాలు ఉపవాస కూడికలో పాల్గొని ఆఖరి రోజు కూడా మనం చక్కగా దేవుని వర్తమానం వినటానికి వచ్చామే. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయాలని మంచి ఆశతో వచ్చిన మిమ్మలను దేవుడు వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఒక విలువైన సందేశాన్ని మనం విందాం. చాలా విలువైన సందేశాన్ని మనం విందాం. దయచేసి గమనించండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, దయగలిగిన మా తండ్రి, మీ మహోన్నతమైన నామముకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయనా. ఆకాశమందు మీరు మాకు దేవుడై ఉన్నారు, భూమి మీద మేము మీకు పిల్లలమై ఉన్నాం. మీ పిల్లలమైన మేము మా ప్రవర్తన నియమాలను బట్టి, మేము జీవించే విధానాన్ని బట్టి
మమ్మల్ని మీరు వర్ధిల్లింప చేసే దేవుడని మేము ఎరుగుదము తండ్రి. ఈ 3 దినాలు ఉపవాస కూడికల ద్వారా మేము మీతో సహవాసం చేస్తూ మేము సిద్ధపాటు కలిగి దిద్దుబాటు చేసుకుని మీ ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి అలుపుడను అయోగ్యుడైన నన్ను మీ పక్షముగా నిలబెట్టి మీ మహాజ్ఞాన సంగతులు వినిపించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని, ఈ సంఘానికి ఆత్మీయ తండ్రిగా ఉండి ప్రతిరోజు వాక్యము చేత సరిచేస్తూ గద్దిస్తూ బోధిస్తూ ప్రేమిస్తూ హక్కును చేర్చుకునే దైవదాసులు, అభిషక్తులు, ప్రియులు, గౌరవనీయులు హనుమాన్ అన్నగారిని బట్టి, వారి సతీమణి మా చెల్లెమ్మను బట్టి, అలాగే సంఘ పెద్దలు, పరిచారకులు, సంఘ సభ్యులను బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కొద్ది నిమిషాలు మేము మరిన్ని సంగతులు మేము జ్ఞాపకం చేసుకుంటూ సరిచేసుకుంటూ ఉండగా మీరు మాతో ఉండి మమ్మల్ని సిద్ధింప చేయమని, మీ కొరకు వాడబడే పాత్రలుగా తయారు చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందామండి. మానవుని ప్రవర్తన అంశం ఏంటంటే మానవుని యొక్క ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉంటే దేవుడు ఎలా మన ఆశీర్వదిస్తాడో, లేదా దేవునికి అయిష్టమైన ప్రవర్తనగా ఉంటే దేవుడు ఏమాత్రం హక్కును చేర్చుకోడో అనే సంగతులు తన గ్రంథములో చాలా విషయాలు దేవుడు రాసిపెట్టాడు. ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించి వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మన ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలో ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దేవునితో సహవాసం చేస్తూ ఉపవాసం చేస్తూ ఆయన కొరకు కనిపెడుతున్న మనతో ఆయన మాట్లాడుతున్న కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మానవుని ప్రవర్తన చదువుదాం. ఒక చక్కని మాట తిమోతి గారు రాస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఆయనను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు మీకు నేను రాయుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తులైన పౌలు గారు తన ప్రియ శిష్యుడైన తిమోతి గారు ఏ సంఘాల్లో వాక్యం చెబుతున్నాడో ఆ సంఘానికి వెళ్ళినప్పుడు తిమోతి నీవు ఇలా బోధించు. ఎలా బోధించాలంటే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయవలనని. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, మన ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలో పౌలు గారు తిమోతికి చెప్పిన మాట ఈరోజు కంకటాలో ఉన్న ఆశీర్వాద ప్రార్థనా మందిర విశ్వాసులకు దేవుడు చెబుతున్నాడు. జీవము కలిగిన దేవుని మందిరములో మనం ఉన్నాం. మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మనం దేవుని ఎరగక ముందు మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎరగక ముందు మన ప్రవర్తన ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఎరిగినాక మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసుకుందాం. దేవుని ఎరిగిన తర్వాత మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనతో మనం జీవిస్తుంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో కూడా ఈ రాత్రి మనం నేర్చుకుందాం. దయచేసి మీరు నాతో రావాలి. చదువుదాం. ఒక చక్కని మాట పేతురు గారు రాస్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. చాలరా తల్లి, ఏమంటున్నాడంటే దేవుని మనం ఎరగక ముందు వ్యర్థమైన ప్రవర్తనలో ఉన్నామంట. మన ప్రవర్తన ఎలా ఉందంటే ఏది చేసినా వ్యర్థముగానే ఉంది, దేవునికి ఉపయోగకరముగా లేదు.
మన ప్రవర్తన నియమాలి వ్యర్థమైన ప్రవర్తన. మనం ఎన్నో చేసాం, దేవుని ఎరగక ముందో భక్తి చేసాం. ఆ భక్తి అంతా వ్యర్థమైన భక్తి, వ్యర్థమైన ప్రవర్తన నీవు జీవించావు. దేవుని ఎరగక ముందు, జీవము కలిగిన దేవుని సంఘానికి నీవు రాకముందు వ్యర్థమైన భక్తిలో నీవు కొనసాగావు, వ్యర్థమైన ప్రవర్తన నీవు అనుసరించావు. మళ్ళీ అంటాడు చూడండి 31వ సంకీర్తన 23వ వచనంలో ఇంకొక మాట రాస్తున్నాడు. 31వ సంకీర్తన 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి. చాలరా తల్లి, ఒకప్పుడు మునుపు మనం గర్వమైన ప్రవర్తన, ఇప్పుడైతే ఇక్కడ ఆఫీసర్స్ కూర్చున్నారు, ఒక్కొక్కళ్ళు 50, 60, 70 వేలు జీతగాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు అయినాక మనకి మంచి భోజనం పెడతారు, వాళ్ళే సర్వీస్ చేస్తారు, వాళ్ళే కడుగుతారు, వాళ్ళే వడ్డిస్తారు, వాళ్ళే ఊడుస్తారు. ఇప్పుడు వారి ప్రవర్తన మారిపోయింది. దేవుని జీవము కలిగిన దేవుని మందిరములోకి వచ్చినాక మన ప్రవర్తన మారిపోయింది. జీవము కలిగిన దేవుని మందిరానికి రాకముందు మీసాలకి సంపెంగ నూనె రాసుకున్నాం, గర్వమైన ప్రవర్తన, గర్వముతో ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ గర్వం అంతా అణిగిపోయింది. జీవము కలిగిన దేవుని మందిరానికి రాకముందు వ్యర్థమైన ప్రవర్తన జీవించాం, గర్వమైన ప్రవర్తనలో ఉన్నాం. ఇంకా ఎలా ఉన్నామంటే 10వ కీర్తనలో రాస్తున్నాడు 5వ వచనంలో, 10వ సంకీర్తన 5వ చరణం చదువుదాం. 10వ సంకీర్తన 5వ చరణం, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించారు. భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, దేవుడు భయం లేదు, సంఘ పెద్దల భయం లేదు, సమాజం భయం లేదు, ఎవరు భయం లేదు, ఉపాధ్యాయుడి బరువు భయం లేదు. భయము లేని ప్రవర్తన జీవించాం. జీవము కలిగిన దేవుని మందిరానికి రాకముందు భయము లేని ప్రవర్తన, ఎవరికి భయపడేది లేదు, ఎవరికి భయపడలేదు, భయము లేని ప్రవర్తనలో ఉన్నాం. మరొక మాట అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, రోమికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మునుపు మనం శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారం. మన ప్రవర్తన అంతా కూడా శరీరానుసారమైంది. ఈ శరీరము అంతా అందం కోరుకుంటుంది, ఆనందం కోరుకుంటుంది, సుఖాన్ని కోరుకుంటుంది, అన్నీ కావాలని కోరుకుంటుంది. శరీరానుసారమైన ప్రవర్తన కలిగిన వారం మునుపు మనం అంతా శరీర బంధమైన వారం. మునుపు జీవము కలిగిన దేవుని మందిరానికి రాకముందు ఈ అందాన్ని చూసుకుని మురుసుకుపోయాం, ఈ శరీరాన్ని చూసుకుని ఆనందపడ్డాం. అటువంటి ప్రవర్తనలో మనం ఉన్నాం. ఇంకా అంటాడు చూడండి, సమూయేలు గారు రాస్తున్నాడు 2వ అధ్యాయం 2వ పత్రిక, 2వ సమూయేలు పత్రిక 24వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. దుర్మార్గపు ప్రవర్తన, ఇక ప్రేమ లేదు, దుర్మార్గపు ప్రవర్తన. ఎదుటివాడిని మోసం చేయటమే, ఎదుటివాడిని ఇబ్బంది పెడటమే, హత్య చేయటమే, దొంగతనం చేయటమే, వ్యభిచారం చేయటమే చాలా భయంకరమైన ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తన. జీవము కలిగిన దేవుని మందిరానికి రాకముందు దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వారమే అంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో అంటాడు, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, చదవరా తల్లి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. జీవము కలిగిన దేవుని సంగమా,
ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా మునుపు మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మునుపు మన ప్రవర్తన చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది, దేవునికి విరుద్ధమైంది, వ్యర్థమైన ప్రవర్తన, గర్వమైన ప్రవర్తన, భయము లేని ప్రవర్తన, శరీరానుసారమైన ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తన, ఇష్టానుసారమైన ప్రవర్తనతో జీవించిన వారం మనం. కానీ ఇప్పుడైతే సంగమా, విశ్వాసులారా, స్నేహితులారా, సహోదరులారా, ఇప్పుడు మనం మార్పు చెందాం. ఇప్పుడు మనం జీవము కలిగిన దేవుని మందిరములో ఉన్నాం. ఇంకా ఒకవేళ మునుపు ప్రవర్తన నీలో ఎవరిలోనైనా ఉందా? ఈ ఉపవాస కూడికల్లో ఆఖరి రోజున నీవు సరి చేసుకోవాలి, నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి అద్దంలో నీ ముఖాన్ని, నీ ప్రతిబింబాన్ని, నీ హృదయాన్ని అద్దంలో చూసుకోవాలి. మునుపు నువ్వు ఎలా జీవించావో నువ్వు ఎరుగుదువు. దేవుడు నీతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు, మార్పు చెందావు. ఇప్పుడు నీవు మారిపోయావు. ఒకప్పుడు గొంగలి పురుగువి, పాకే దానివి, రోత కలిగిన దానివి, దురద పుట్టేవాడివి. కానీ తర్వాత నీవు సీతాకొక చిలుకగా మారావు, అందముగా మారావు, ఎగిరే దానివిగా మారావు. అప్పుడు ములగాకు తిన్నావు, ఇప్పుడు జుంటే పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తాగుతున్నావు. నీ జీవితం మారిపోయింది. నీవు సీతాకొక చిలక లాంటి జీవితం నీది. ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో కూడా చూద్దాం. ఒకప్పుడు మనం దేవునికి విరుద్ధమైన వారం, దేవుని జనాంగానికి విరుద్ధమైన వారం, పాపపు రోత జీవితం జీవించాం. కానీ ఇప్పుడు మనం జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నాం, దేవుని పిల్లలం, దేవుని ప్రతిరూపాలం. ఆయన మన చూస్తే దేవుణ్ణి చూసినట్లే. దేవుడు ఎటువంటి వాడో ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి. దేవుడు ఎంత ప్రేమమయుడో నీలో ఆ ప్రేమ ఉండాలి. ఆయన ఎంత దయామయుడో ఆ దయ నీలో ఉండాలి. నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే ఈ లోకములో ఉన్న వారందరూ చూసి, నిన్ను చూసి అనేక మంది దేవుని మందిరానికి రావాలి. ప్రియమైన దేవుని సంగమా, చాలామంది క్రైస్తవులే కానీ వారిలో పాత రోత జీవితం పోవటంలా మనుషుల దృష్టిలో, సమాజం దృష్టిలో మంచివారుగానే కనిపిస్తున్నారు. కానీ ఒకవేళ ఇంకా ఆ 2023 వరకు నీవు ఒకవేళ గర్వపు జీవితంలో, వ్యర్థమైన జీవితంలో, భయము లేని ప్రవర్తన, శరీరానుసారమైన ప్రవర్తన, దుర్మార్గ ప్రవర్తన, ఇష్టానుసారమైన ప్రవర్తన జీవించావేమో, ఇప్పుడు నీవు జీవము కలిగిన దేవుని సంఘములోకి వచ్చావు, కొత్త సంవత్సరంలోకి వచ్చావు, నీవు మారిపోయావు. ఇప్పుడు సీతాకొక చిలకలాగా ఉన్నావు. మంచి సువాసన వెదజల్లే ఆ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని సేవిస్తున్నావు. జుంటి తేనె దారల కన్నా మధురమైన దేవుని వాక్యాన్ని వింటున్నావు, మార్పు చెందావు. నీవెలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే చూద్దాం. పేతురు గారు రాస్తున్నాడు మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో ఒకప్పుడు నీవు దుర్మార్గుడని దూషించిరో ఆ విషయములో వారు ఇప్పుడు నీవు చేస్తున్న సత్క్రియలను చూచి వాటిని బట్టి దేవుడు నీ చూసే దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వాడవుగా నీవు ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంగమా, స్నేహితుడా, మమ్మీ, డాడీ, తమ్ముడా, చెల్లి, సహోదరుడా, మునుపు నీ ప్రవర్తన చాలా భయంకరమైంది. దాన్ని విడిచిపెట్టేశావు, వదిలేశావు. ఇక నీవు క్రొత్తగా జన్మించావు. పసిపిల్లవానిలాగా నీవు ఉండాలి. నీ ప్రవర్తన చూసి, నీ మంచి ప్రవర్తన చూసి అనేక మంది లోకములో ఉన్న జనులందరూ కూడానంట నిన్ను బట్టి అనేక మంది దర్శన దినమున దేవుని ఎదుట వారు కూడా మంచి సాక్ష్యం పలకాలట. నిజమే, ఫలానా అర్జా సురేష్ అనేవాడు ఒకప్పుడు దేవుని ఎరగక ముందు భయంకరుడు, నోరు ఇప్పితే అబద్ధం, వాడు చూపు మంచిది కాదు, వాడు ఆలోచన మంచిది కాదు. కానీ అతనండి ప్రభు మందిరానికి వెళ్ళాడు, దేవుని వాక్యం విన్నాడు, అతని ప్రవర్తన మారిపోయింది. ఇప్పుడు అతనికి కంటికి అంతా ప్రేమే.
ప్రేమే. దేవుడు కనిపిస్తున్నాడు, దైవ దర్శనాలు కనిపిస్తున్నాయి, దైవ లక్షణాలు అతనిలో ఉన్నాయి. అతన్ని బట్టి దేవుని యొక్క దర్శన దినమందు ఏమన్నాడు తల్లి? దర్శన దినమున చివరి మాట చదవరా. దేవుని మహిమపరచునట్లు. దేవా, అదిగో ఆ వ్యక్తిని చూసి నేను మార్పు చెందానండి, ఆ సహోదరుని చూసి నేను మార్పు చెందానయ్యా, నా పాత రోత జీవితానికి స్వస్తి పలికాను దేవా, ఇప్పుడు నిన్ను చూసే భాగ్యం నాకు దొరికిందని దేవుని మహిమపరచాలట. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మనం ఒక్కరము నలుగురిని సంపాదించాలండి. చాలామంది అంటారు నలుగురినన్నా సంపాదించాలిగా అంటారు. ఎందుకు నలుగురు? మనకి దానికోసం కాదు, చివరిలో ఆ బాక్స్ మోయటానికి కాదు. మద్రాసులో ఉంటారండి, డబ్బులు ఇస్తే ఏడ్చేవాళ్ళు వస్తారు, మోసుకెళ్ళే వాళ్ళు వస్తారు, నవ్వటానికి కూడా కావాలంటే నవ్వటానికి కూడా వస్తారంట. మనకు దొరుకుతారు. ఇక రాబోయే కాలంలో ఈవెంట్స్ పెట్టేవాళ్ళు అవి కూడా పెడతారు. దానికి కాదు, మనం నలుగురిని సంపాదించమన్నారంటే చచ్చిపోయినాక శవాన్ని మోయటానికి కాదండోయ్. మనం నలుగురిని సంపాదించి దేవునికి అప్పచెప్పటానికి. దేవా, ఈ నన్ను నీవు ఆడుకుంటున్నావు, నా ప్రవర్తన నియమావళి మారింది, నా క్యారెక్టర్ మారిపోయింది, ఇప్పుడు నన్ను చూసి దర్శన దినమున నాన్ని చేసిన క్రియలను బట్టి నన్ను బట్టి ఒక వ్యక్తి మారి దేవా నిన్ను మహిమపరచాలి దేవా అని దేవునికి సాక్షిగా మనం జీవించాలటండి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నిన్ను చూసి, నీ జీవితాన్ని చూసి నలుగురు మారాలండి, మారాలి. అందుకే ఈ ఉపవాస కోటాలు సరిదిద్దుకోవడానికి, సరిచేసుకోవడానికి, దేవునికి దగ్గరగా మనం చేరటానికండి. మరొక మాట అంటాడు చూడండి, పేతురు గారే రాస్తున్నాడు మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఎలా ఉండాలంటండి? సత్ప్రవర్తన కలిగిన వారై, నమ్మకమైన వారుగా సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్ప్రవర్తన, మన ప్రవర్తన ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన, వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ 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 గుడ్ క్యారెక్టర్. నంబర్ 1 అండి అతను. అబ్బో, అతని ప్రవర్తన సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మనను చూసి నలుగురు మారాలండి. పాత రోత జీవితానికి స్వస్తి పలికి దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి రావాలి. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆత్మ కలిగిన వారులారా, దేవుని ప్రతిరూపాలం అండి. మనం దేవుని ప్రతిరూపాలం. మనలో ఇంకా పాత జీవితం కనిపించకూడదు, దేవునికి వ్యర్థమైంది మనలో ఉండకూడదు, భయము లేని ప్రవర్తన మనలో ఉండకూడదు, గర్వం మనలో అస్సలే ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దుర్మార్గపు ప్రవర్తించకూడదు, ఇష్టానుసారమైన ప్రవర్తన మనలో ఉండకూడదు, తీసివేసేయాలి. ఇక మనం చచ్చిన వాడనే, నేను పెంటతో సమానం, నేను చచ్చిన వాడనే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నువ్వు ఎంతటి వాడవైనా, ఎంత దానవైనా నువ్వు తగ్గించుకోవాలి, తగ్గించుకొని సత్ప్రవర్తన కలిగిన వారుగా నీ ఉండాలట. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. చదువుతారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు నీవు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారంకి ఒప్పుకోవాలి తప్ప నీ ఆలోచన కాదు, నీ టాలెంట్ కాదు, నీ జ్ఞానము కాదు, నీవు కాదు అక్కడ ఉండవలసింది. నేను చేసే ప్రతిదీ కూడా నా దైవ చిత్త ప్రకారముగా జరిగించాలని, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు లోబడాలి అంటున్నాడండి, లోబడాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి రాస్తాడు కొలసలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కొలసలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉండినను ఆత్మ విషయములో నీతో కూడా ఉండి నీ ఏమన్నాడమ్మా? యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ యొక్క స్థిర విశ్వాసమును చూసి
ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరం ఎప్పుడూ సుఖం కోరుకుంటుంది. శరీరానికి ఏం కావాలంటే ఈ 20 ఫ్యాన్లు కావాలి, మంచి లైటింగ్ కావాలి, కూర్చుంటా కుర్చీ కావాలి, పడుకుంటాక మంచి మంచం కావాలి, మళ్ళీ తర్వాత మంచి భోజనం కావాలి. శరీరం ఎప్పుడు సుఖం కోరుకుంటుంది. ఆత్మ అంటది కష్టపడు, ప్రయాసపడు, నిద్ర వచ్చినా సరే వాక్య విను. ఆత్మకి ఆహారం కావాలండి, ఆత్మకి ఆహారం కావాలి. చాలామందికి ఆత్మకి ఆహారం పెట్టడం రావట్లా, శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నారు. అందుకే కొలసిలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు, మళ్ళీ చదవరా తల్లి. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో నీతో కూడా ఉండి అంటున్నాడు. కొలసిలో ఉన్న సంగమా, శరీర విషయంలో ఒకవేళ నేను దూరంగా మీకు ఉన్నప్పటికీ ఆత్మ విషయంలో నేను మీకు అతి సమీపముగా దగ్గరగా ఉన్నాను. మీ ఆత్మను సిద్ధపరచుకోండి, సరిచేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆత్మను ఆర్పమాకండి. ఆత్మకి మీరు మంట కలిగిన వారుగా ఉండండి. అపరిశుద్ధత అంటించవద్దు. ఆత్మ జీవింప చేయాలి. ఆత్మయే నిత్య జీవానికి చేరేది. మరి శరీరం కొంతకాలం తర్వాత మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ జీవింపజేస్తుంది. ఆత్మ నిత్య రాజ్యానికి చేరాలంటే ఆత్మను మీరు ఆర్పకండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యోగ్యులుగా మనం జీవించాలి. మన ప్రవర్తన యోగ్యమైనది, దేవునికి ఇష్టమైంది, దేవుడు మన మెచ్చేది. యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొకసాట పేతురు గారు రాస్తాడు 2వ పత్రికలో, చూడండి 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు, ఇదండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ఎలా ఉండాలంట? పరిశుద్ధత అంటే ఏంటంటే దాని అర్థం, పరిశుద్ధత అంటే ఇంకా మనని కొలమానంలో కొలిస్తే, ఒకవేళ ఇంకా రాలేదండి, కొన్ని మిషన్స్ వచ్చినాయి, స్కానింగ్లు రకరకాలు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి, రోగ నిర్ధారణ చేసే మిషన్లు వచ్చినాయి. ఒకవేళ మనలో అపరిశుద్ధత ఏదన్నా ఉంటే కొలమానం మందిరాల్లో ఉన్న దేవుని సేవకులకి దేవుడు ఏదన్నా పైనుంచి ఒక వస్తువు పడేస్తే ఆ గేట్లో రాగానే డోర్లో పెట్టి చూస్తే అసలు మనలో ఎంతమంది నిలబడతామో, ఎంతమంది యోగ్యమైన వారముగా ఉంటామో ఒకసారి పరిశీలించుకోవాలండి. ఏమన్నాడు తల్లి? మళ్ళీ చదవరా. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంట. ప్రతిదీ కూడా పరిశుద్ధత పరిశుద్ధతతోనూ, ఇదేంటోనంట, భక్తితో, పరిశుద్ధతతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలను. దేవునికి స్తోత్రం. కలిగి వాటికి, వ్యర్థమైన వాటికి పరిశుద్ధత కలిగి ఉంటున్నారు. కానీ జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి లేవు. ప్రియమైన దేవుని సంఘమా, ఒకసారి స్కానింగ్ మిషన్లు వస్తే, నిజంగా స్కాన్ చేస్తే మనం ఎలా ఉంటామో ఒకసారి పరిశీలించుకోవాలండి. హృదయ పరిశోధన చాలా ప్రాముఖ్యమైంది. దేవా, నీ మందిరములో నేను పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించవా? ఈ లోక సంబంధమైన వాటిని నాకు దూరం చేసేయి. నీకు నేను అతి సమీపస్తుడిగా ఉండేట్లుగా చేయమని ప్రతిరోజు దేవునికి విజ్ఞాపన చేసుకొని మనలో ఉన్న అపరిశుద్ధాన్ని కడిగేసుకొని పరిశుద్ధంగా జీవించడం అంటే దేవునికి ఇష్టమండి. దేవునికి ఇష్టం. ప్రియమైన దేవుని సంగమా, మళ్ళీ చదవరా మాట తల్లి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ప్రవర్తించవలను. ఎంతో జాగ్రత్త. గాజు వస్తువు దొరికితే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాం, విలువైన వస్తువును చాలా జాగ్రత్తగా చూస్తాం. కానీ ఈ ఆత్మను మాత్రము మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవట్లా. అందుకే దేవుడు మరలా ఎత్తి రాస్తా ఉన్నాడు సంఘానికి. ప్రియమైన దేవుని సంఘమా, మీరు ఆత్మ విషయంలో పరిశుద్ధత కలిగి జీవించాలి.
ఎంతో జాగ్రత్తగా పరిశుద్ధత కలిగి ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సనాంగమా, దేవుడిచ్చే మేలులు పొందుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలట. చూడండి, మరొకసారి రాస్తాడు యాకోబు గారు, 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు దేవుని మాటలు ప్రతిరోజు టీవీలో, పుస్తకాల్లో, సెల్ ఫోనుల్లో, ఆదివారము ఆరాధనలో వినువారు మాత్రమే కాక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండవలెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధమైన జీవితం జీవించటానికి, మంచి ప్రవర్తన కలిగి ఉంటాకి, సత్ప్రవర్తన కలిగి ఉంటాకి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటాకి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండటానికి వాక్యానుసారమైన ప్రవర్తన విని ఆ గేటు దాటగానే విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ వాక్యము ఎలా ఉందో, ఎలా చెబుతుందో ఆ వాక్య ప్రకారముగా నడుచుకునేవారుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కోరుకున్న సంగతులు యాకోబు గారు రాస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ప్రియమైన దేవుని పిల్లలారా, వినువారు మాత్రమే కాకుండా విని దాని ప్రకారంగా నడుచుకునే ప్రవర్తన కలిగి ఉండాలట. పేతురు గారు రాస్తాడు, 1వ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. పేతురు గారు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి, 2వ వచనం చూద్దాం. 2వ వచనం, పేతురు గారు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మనలో ఉన్న పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే చాలు తమ భార్యలు, తన పిల్లలు, తన కుటుంబం, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెలు నడవవలసిన ప్రవర్తన వారు నడవాలట. దేవునికి స్తోత్రము కలుగును గాక. పవిత్రమైన ప్రవర్తన. 1వ వచనం కూడా చదవరా తల్లి. 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులు అయితే వారు భయముతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంఘములో ఎక్కువగా అక్కోళ్ళు ఉంటారు, అమ్మోళ్ళు ఉంటారు కనుక ఆ సంఘములో ఉన్న స్త్రీలకు దేవుడు చెబుతున్న ఒక అద్భుతమైన మాట, మీ ప్రవర్తన చూసంట మీ ఇంటి యజమానులు మార్పు చెందాలట. మీ ప్రవర్తన చూసి మీరు తగ్గించుకొని లోబడి, మాటకి మాట ఎదురు చెప్పకుండా లోబడి, ఓర్పుగా, నేర్పుగా, జ్ఞానముగా, వివేకముగా, ఆలోచన పరులుగా తగ్గించుకొని ఉంటే మిమ్మల్ని చూసి మీ ఇంటి యజమాని వాక్యము వినకపోయినా, నా భార్య మంచి ప్రవర్తన, చాలా యోగ్యురాలు, చాలా దీనురాలు, లోబడేది, తనను చూసి మేము కూడా దేవుని మందిరానికి రావాలని పురుషులందరూ కూడా పరిగెత్తుకుని వస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అప్పుడప్పుడు ఒక అతిశయం కలుగుతూ ఉంటుంది. ఏంటి తెలుసండి, నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ తిరుగుతూ ఉంటా, చాలా మందిరాలకు వెళ్తా. కానీ స్త్రీలు ఉంటారు ఇక్కడ ఒక 80 మంది, పురుషులు ఉంటారు ఎంతమంది తెలుసా, 2-3 ఉంటారు, రారు. కానీ మీ సంఘంలో నిజంగా ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో అక్కోళ్ళు, అమ్మోళ్ళు ఎంత ధన్యులంటే, నిజంగా మీరందరూ కలిసి మీ యజమానులను లాక్కొచ్చారు. అసలు భోగేశ్వర గారు వస్తారండి, కళ్యాణ్ గారు వస్తారండి, అసలు ఉద్యోగాలు ఖాళీ ఉండటాలకే అసలు ఎంత బిజీ వాళ్ళు. కానీ మా చెల్లెళ్ళు, మా అక్కోళ్ళు చక్కగా అసలు వాళ్ళు జుట్టు పుచ్చుకొని ఆ పెద్ద వాళ్ళందరినీ లాక్కొచ్చారు. ఒకసారి మగవాళ్ళందరూ, పురుషులందరూ స్త్రీలకి మిమ్మల్ని అందరూ లాక్కొచ్చిన ఒకసారి చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ పెళ్లి కాని కూడా కొట్టచ్చు. రేపు రాబోయే దినాల్లో మీ సతీమణులు లాక్కొస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మీరు మంచివారైతే, విధేయులైతే, లోబడేవారైతే, పరిశుద్ధులైతే, జ్ఞానము కలిగిన వారైతే, ప్రేమ కలిగిన వారైతే, దీనులైతే, మీ ఇంటి యజమాని ఎంతటి వాడైనా చక్కగా మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని వాక్యం విని తన పిల్లలకు నేర్పించి గొప్పవారు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సంగమా, ఇంకా అంటాడు, ఇంకొక మాట చూద్దాం. చూడండి, 143వ సంకీర్తనలో 10వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుదామా? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ చిత్తానుసారముగా ప్రవర్తించాలంటున్నాడండి. దైవ చిత్తానుసారముగా నడుచుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన చిత్తము కాదు, మన ఆలోచన కాదు, మన జ్ఞానము కాదు, మన ఉద్దేశము కాదు. దైవ చిత్తము ఎలా ఉంటే అలా. చాలామంది చెబుతారు దేవుని చిత్తమైతే అంటారు, కానీ దైవ చిత్తాన్ని జరిగించట్లా. వారు సొంత చిత్తాన్ని చేస్తున్నారు, తత్ఫలితముగా వారు కొన్ని మైనస్లు ఎదుర్కొంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దైవ చిత్త ప్రకారముగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మునుపు మన ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన, గర్వమైన ప్రవర్తన, భయము లేని ప్రవర్తన, శరీరానుసారమైన ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తన, ఇష్టానుసారమైన ప్రవర్తన జీవించాం. కానీ ఇప్పుడు మార్పు చెందాం. ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నామంటే మంచి ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం, సత్ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం, యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం, పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం. సంగమా, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉన్నాం. ఇలా ఉంటే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు తెలుసా? పాత రోత జీవితానికి స్వస్తి పలికి క్రొత్త జన్మ ఎత్తి మంచి ప్రవర్తన కలిగి ఉండి, సత్ప్రవర్తన కలిగి ఉండి, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండి, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండి, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండి, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడో ఒక 2 మాటలు చూసి ముగిచ్చేద్దాం. చూడండి, 37వ సంకీర్తనలో 23వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు దేవుడు. చూడండి, 37వ సంకీర్తన 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని యొక్క ప్రవర్తన చూసి దేవుడే ఆనందించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రవర్తన మంచిదైతే, నీవు దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి నడుస్తూ ఉంటే, దైవ చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటే, సత్ప్రవర్తన కలిగి ఉంటే, వాక్యానుసారముగా జీవిస్తే దేవుడు నిన్ను చూసి ఆనందపడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను చూసి దేవుడు ఆనందపడాలంటే, సంతోషపడాలంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన నీవు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే 84వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చదువుదామా? 84వ సంకీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా యొక్క కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకప్పుడు దేవుడు మానవును చూసి చింతించాడు. దేవుడు చింతపడ్డాడు మానవుని చూసి. కానీ మన ప్రవర్తన మారిపోయింది. దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన జీవిస్తున్నాం. దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. మేలులతో కూడా నింపుతాను అంటున్నాడండి. నీవు నాకిష్టమైన ప్రవర్తన కలిగి నీవు జీవిస్తే, నా ఉద్దేశ ప్రకారం జీవిస్తే, నా చిత్తానుసారం నడిస్తే, నా వాక్య ప్రకారంగా జీవిస్తే, నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ సంఘములో ఆత్మీయంగా నీవు ఎదుగుచు అనేక మందిని దేవుని మందిరానికి నడిపిస్తూ దేవునికి, దేవుని సంఘానికి, దేవుని సేవకునికి సహకారిగా నీవు ఉంటే నేను ఆనందిస్తాను. నీకు ఏ మేలు చేయకుండా నేను మానను. ఏ మేలు కావాలో ఆ మేలుతో నిన్ను నింపుతా.
ఆ మేలు నీకు కలిగిస్తానని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథములో 57వ అధ్యాయంలో 18వ వచనములో ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాడు. చదువుతారా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి యొక్క ఆశీర్వాద ప్రార్థనా మందిరములో ఉన్న ప్రతి విశ్వాసి యొక్క ప్రవర్తన నేను చూచి తిని వారిని అందరిని నేను స్వస్థపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతివాని గుండె బలహీనమే. ఈ బలహీనమైన గుండెను బాగు చేసేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే. శరీరసారమైన స్వస్థత, ఆత్మానుసారమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, నీకు ఏ స్వస్థత కావాలో ఆ స్వస్థత దేవుడిచ్చి నిన్ను ఆనందింపచేసి మేలులతో నింపే దేవుడు ఆయన. ఇంకా ఏం చేస్తాడో చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాస్తా ఉన్నాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైతే ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైతే, నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదైతే, నీకు ఎవరైతే శత్రువుగా ఉన్నారో, అది ఆర్థిక సమస్య, అనారోగ్యమో, కుటుంబమో, బిడ్డలో, యజమానో, వ్యాపారమో, వ్యవసాయమో, చేతి పనో, ఏదైతే నీకు శత్రువుగా ఉందో ఆ శత్రువును మిత్రుడుగా మార్చేసి దేవుడు నీకు సహాయం చేసి మేలులతో నింపే దేవుడు గనక, దేవుని సంగమా, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండు, మంచి ప్రవర్తన కలిగి ఉండు, సత్ప్రవర్తన కలిగి ఉండు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండు, వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి ఉండు, పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండు, దైవ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండు. అప్పుడు దేవుడు ఇంకా నిన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడో తెలుసా? చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన దేవుడి సంఘానికి ఎందుకు ఈ మాట చెబుతున్నాడు మళ్ళీ మరలే అంటే, సంఘానికి వెన్నుముకలు అక్కోళ్లే, అమ్మోళ్లే, స్త్రీలే. మీ ప్రవర్తన బాగుంటే, లోబడితే, నోరు మౌనమైతే, దేవుని జ్ఞానముతో నింపబడితే, ఇంకా ఇప్పుడున్న సంఖ్య కన్నా డబల్ సంఖ్య అవ్వాలండి, డబల్ అవ్వాలి. యజమానులు వచ్చారు, పిల్లలేరి, పిల్లలు కూడా రావాలి. ఇంకా ఒకవేళ యజమాని రాని అమ్మోళ్ళు ఉంటే వాళ్ళు కూడా రావాలి. సంఘం నింపబడాలి. దేవుడు వారిని చూసి ఆనందించాలి. దేవుడు వారిని మేలులతో నింపాలి. దేవుడు శత్రువును సహా మిత్రుడుగా మార్చాలి. దేవుడిచ్చే మేలులో పొందుకోవాలంటే, ఓ సంగమా, ఈ రాత్రి ఈ ఉపవాస కూడికల్లో ఆఖరి రోజున దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మునుపు మన ప్రవర్తన భయంకరమైంది, దేవునికి విరుద్ధమైనది, సమాజానికి వ్యర్థమైనది, నీకు నీ కుటుంబానికి అక్కర్లేనిది, అవసరము లేనిది, చాలా భయంకరమైంది, శాపగ్రస్తమైంది. కానీ ఆ శాపగ్రస్తమైన ప్రవర్తన నీవు తీసివేశావు, పవిత్రముగా జీవిస్తున్నావు. ఈరోజు నీవు పరిశుద్ధమైన ప్రవర్తన జీవిస్తున్నావు, వాక్యానుసారమైన ప్రవర్తన జీవిస్తున్నావు, సత్ప్రవర్తన కలిగి ఉన్నావు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నావు. తత్ఫలితముగా దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు, నిన్ను చూసి ఆనందిస్తున్నాడు, మేలులతో నింపుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, శత్రువును సహా మిత్రుడుగా మారుస్తాడు. అట్టి భాగ్యాన్ని దేవుడు ఆశీర్వాద ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఆశీర్వదించి, స్థిరపరిచి, బలపరిచి, సంఘము రెండంతలుగా దేవుడు దీవించి ఆశీర్వదించబడినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా వాక్యానుసారమైన ప్రవర్తనతో జీవిద్దాం, నిత్య రాజ్యానికి చేరుకుందాం. దేవుడి మాటలు మీ హృదయంలో ఉంచి ఫలింపచేయును గాక. ఆమేన్.